त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మే 16 గురువారం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి ఈ రోజున ఉదయం 7 గంటల 23 నిమిషాల వరకు ఉంది। మఘా నక్షత్రం రాత్రి 7 గంటల 12 నిమిషాల వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం ఉదయం 6 గంటల 4 నిమిషాల నుంచి 7 గంటల 49 నిమిషాల వరకు ఉంది। మరలా తెల్లవారితే శుక్రవారం అనగా 4 గంటల 1 నిమిషం నుంచి 5 గంటల 31 నిమిషాల వరకు ఉంది। అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 34 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాల వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 9 గంటల 48 నిమిషాల నుంచి 10 గంటల 39 నిమిషాల వరకు। మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 46 నిమిషాల వరకు। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటల 40 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5 గంటల 31 నిమిషాలకి, సూర్యాస్తమయం 6 గంటల 21 నిమిషాలకు। ఈరోజు మధ్యాహ్నం 11 గంటల 15 నిమిషాలకి శుభ సమయం। ఇక ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే ఈ రోజున బుధ శుక్రులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు, రవి గురువులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు, చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో, శని కుంభంలో, కుజరాహులు మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా ఓర్పుగా తెలివిగా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకో తెలియదు, ప్రతి విషయంలో డిస్టర్బ్ అవుతూ ఉంటారు। అన్ని వనరులు చక్కగా ఉంటాయి, మీరు చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది, కానీ మీరు ఏదో తెలియని కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి। అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రధానంగా చాలా తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా వ్యవహరిస్తూ చాలా కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు। భరణి నక్షత్రం వాళ్ళు వీళ్ళకు కూడా పుణ్యకార్యాల్లో అనుకూలత ఉంటుంది, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది। అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొంచెం సానుకూల వాతావరణం ఉంటుంది। కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సాధారణ స్థాయిగా నడిచే అవకాశం ఉంటుంది। ఇక ఈ మేషరాశి చెందినటువంటి వాళ్ళు విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తతో కాలక్షేపం చేయవలసిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి। వృషభ రాశి వాహనాలు నడిపే విషయంలో, పనిముట్లు వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి। మీకు చాలా తెలివి, చాలా ధైర్యం పనిచేస్తూ ఉంటుంది ఇవాళ। నేను ప్రతి పని కూడా చేయగలను, సాధించుకోగలను అనేటువంటి చక్కటి ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటారు। అయితే ఇక్కడ ఆటంకాలు, అవరోధాలు ఏం లేవు, కానీ ఏ పని కూడా మీరు అనుకున్నంత తేలికగా సజావుగా సాగదు అని చెప్పాలి। ప్రధానంగా షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి, మార్కెటింగ్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి, రైతులు అలాగే విద్యార్థులకి సంబంధించి గురుబలం బాగుంది, కానీ శుక్ర బుధ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి కొద్ది రోజుల పాటు కొంచెం ఒత్తిడిగా ఉంటుంది। నూతన ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ చాలా మటుకు మంచి సూచనలు, సలహాలు లేక, అంటే గైడెన్స్ సరిగా లేక కొంచెం దారి తప్పే అవకాశం వస్తుంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటి వాటిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి। మరి కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది। భార్యాభర్తల మధ్యలో కలహాలు, కొంచెం అనవసరమైన కలహాలు దారితీసే అవకాశం కనబడుతుంది। అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండమని,
ప్రతి పనిని కూడా చివరిదాకా కూడా ఓర్పుగా సాధించడానికి ప్రయత్నాలు చేయమని సూచన చేస్తున్నాం. మీరు ఒంటరిగా కాలక్షేపం చేయడం మంచిది కాదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేప్పుడు ఒంటరిగా డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు అని చెప్పి సూచిస్తున్నాం. మృగశిర 1-2 పాదాల వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మిథున రాశి. ఇక్కడ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ధన వ్యయం బాగా జరుగుతుంది. మంచి తెలివిగా ఉంటారు, బాగా ధైర్యంగా ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా బాగుంటాయి. మీ యొక్క ప్రతి అంశంలోనూ, ప్రతి సమస్యాత్మకమైనటువంటి విషయంలోనూ కూడా మీ యొక్క సన్నిహితులు మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మరి ధన విషయంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ఏదో కొత్త పరిణామాలు దగ్గరకు వచ్చే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళ అన్ని కార్యక్రమాలని కూడా చాలా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి మంచి ప్రణాళికలు చేస్తారు. ధన వ్యయం మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చు కూడా ఇవాళ బాగా పెరుగుతుంది. మరి ఈ పునరుసు నక్షత్రం వాళ్ళ విషయంలో కుటుంబ వ్యవహారాల్లో చిన్న సమస్యలు, కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే మీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో సంప్రదింపులు బాగా ఎక్కువగా చేసే అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. కార్యక్రమాలని కూడా విజయవంతమవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో వాళ్ళు చాలా చక్కగా ధైర్యంగా ఉంటారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు చూసుకుంటూ తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ పునరుసు 4 పాదం వాళ్ళకి ప్రధానంగా సలహా సంప్రదింపులు చేయడం కాకుండా సహకారం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. దాని మూలంగా విజయ శాతం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు ఉంటాయి. అన్ని పనులు ఆలస్యమైనా చాలా చక్కగా సజావుగా పూర్తవుతూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మీకు బాగా సహకారం చేస్తారు. మఘ నక్షత్రం వాళ్ళ విషయంలో మరి కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పనులు ఆలస్యం అవుతున్న సందర్భంలో మీకు సమస్యలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. కానీ వాటిని క్రమంగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తారు. పుబ్బ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళు నూతనోత్సాహంతో కాలక్షేపం చేస్తారు. చాలా విజయ శాతాన్ని పొందుతారు. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తుంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ఈ కన్యలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పాత ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు విజయం అవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కొంచెం ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని సందర్భాలు మీకు వ్యతిరేక్తమైన సందర్భాలు ఉంటాయి. ఆ వ్యతిరేక్తమైనటువంటి సందర్భాలను పురస్కరించుకుని మీరు అప్పుడప్పుడు కూడా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. కానీ ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్తే కనుక బాగా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది.
ఇక్కడ చిత్త 3-4 పాదాల వాళ్ళకి ప్రధానంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు కార్యక్రమాలను విజయం చేసుకోవాలనే ఉద్దేశంతో బాగా ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఇవాళ మంచి ఫలితాలు ఇచ్చిన అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాహు సంచారం, కుజ సంచారం వలన ఇవాళ ఎన్నో సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వృశ్చిక రాశి. కుటుంబ వ్యవహారాలు, స్నేహితులు, వాళ్ళ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా తరచుగా మీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి. వాటి మూలంగా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం సానుకూలంగా నడిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు లేకుండా నడిచే అవకాశం ఉంది. తెలివిగా అన్ని సమస్యలు దాడతారు. అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. అందరూ సహకారం చేసే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. మరి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా నడిచే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవాలనేటువంటి తీరులో ప్రయాణం చేస్తారు, కానీ కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళ విషయానికి వచ్చేసరికి కుంభరాశి వాళ్ళకి శని యొక్క సంచారం ఒకటే బాగుండలేదు, కానీ మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా బాగుంది. ఈ కారణం చేత వీళ్ళు ఈ రోజున అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం, పాత సమస్యల గురించి ఎక్కువగా కృషి చేయడం చేస్తే బాగుంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ సాధారణ స్థాయి ఫలితాలతో, చాలా చక్కనైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. తగు జాగ్రత్తతో సంచారం చేయాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇవాళ మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తారో మంచిదే అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.